రాజానగర్ నియోజకవర్గ ప్రజలకు హెచ్చరిక. మన రాజానగర్ నియోజకవర్గంలో గత 5 రోజులుగా పెద్ద పులి సంచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈరోజు అనగా 3వ తారీఖు 2వ నెల 2026వ సంవత్సరం మంగళవారం సాయంకాలం 8 గంటల సమయంలో మనకి దేవన్ చెరువు సమీపంలో ఉన్నటువంటి వై జంక్షన్ నందు ఆటో నగర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ధృవీకరించారు. అక్కడ ఆటో నగర్ కానీ, హౌసింగ్ బోర్డు కానీ, పాలచెర్ల, నిడిగట్ల, వెలుగుబంద, దేవంచేరు ఈ యొక్క గ్రామస్తులు ఆ యొక్క ఏరియాలో ఉన్నటువంటి సైట్స్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ పులి అనేది దాని రూట్ మార్చుకుని, దాని దిశ మార్చుకుని ఇటు వై జంక్షన్ వైపు వచ్చి మనకి ఆటో నగరు, దేవంచెరు మధ్యలో సంచరించడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అది ఫారెస్ట్లో కాకుండా జీడిమామిడి తోటల్లో ఉందని తెలియజేస్తున్నారు. హైవేలో వెళ్ళే వారు కూడా వాహన చోదకులు కానివ్వండి, పాద చోదకులు కానివ్వండి, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ముందు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో బహిర్భూమికి వెళ్ళేవారు కూడా జాగ్రత్త వహించాలి. మరిన్ని అప్డేట్స్తో మేము ముందు ఉంచుతాము. ఈ యొక్క పులిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుని దీన్ని ఆ యొక్క ఫారెస్ట్లో వదిలే విధంగా కూడా అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. ఫారెస్ట్ అధికారులందరూ కూడా దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. దయచేసి ఈ హెచ్చరికని ప్రతి ఒక్కరూ కూడా దృష్టిలో ఉంచుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి గైడ్లైన్స్ ప్రకారం పులి యొక్క రూట్ ఎలా మార్చుకుంటుందో ఎప్పటికప్పుడు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి దాన్ని మీకు కూడా అప్డేట్స్ తెలియజేస్తున్నాం. ఆ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త వహించండి. పులిబారిన పడకుండా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త వహించి మీ యొక్క ప్రాణాలను రక్షించుకోండి. అలాగే మీ పశువుల ప్రాణాలు కూడా రక్షించాలని మీ అందరికీ కూడా వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్యే, రాజానగర్ నియోజకవర్గం.